హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గుత్తొంకాయలు చేస్తున్నాను. ఎండుకారం ఉల్లిపాయ కారంతో మిగతా మసాలా కారంతో అందరూ చేస్తారు కదా. నేను యూట్యూబ్లో అసలు చూడలేదు పచ్చికారంతో చేయటం. నేను ఇప్పుడు పచ్చికారంతో ఎలా చేయాలి గుత్తొంకాయ అనేది చూపిస్తున్నాను. ఇది అమ్మ వాళ్ళ స్టైల్. బుజ్జి బుజ్జికాయలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సినవి ఏంటంటే చిన్న వంకాయలు, చిన్న చిన్నవి, ఆనియన్స్, ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి మనకి తాలింపుకి వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రన్ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, వెల్లుల్లి, కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి. ఇప్పుడు నేను ముందు ఇవన్నీ మిక్సీ వేసి చూపిస్తాను. ఈ వంకాయలకి గుత్తొంకాయలాగా ఘాట్లు పెట్టుకుందామండి. ఘాట్లు పెట్టుకొని పుచ్చులేం లేకుండా చూసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుందామండి. ఇలా అన్ని వంకాయలు ఘాట్లు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే మా పచ్చికాయల్లోనే కారం పెట్టుకొని మగ్గనిచ్చుకోవచ్చు, కానీ అలాగంటే ఇలా అయితే ఇంకా బాగా వంకాయలు బాగా మగ్గుతాయి, లోపల వరకు కూడా బాగా ఎగుతాయి. ఇప్పుడు నేను కొంచెం బాండీలో నూనె కొంచెం ఎక్కువ పోసుకున్నాను, తాలింపు కంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకొని వంకాయలు వేసేస్తున్నాను. వంకాయలన్నీ నూనెలో వేసాక లైట్గా ఉప్పు జల్లుతున్నానండి, ఎందుకంటే కరివేపాకులు ఉంటాయి. ఇంక ఇవి ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా మగ్గిచ్చేద్దాము. ఈలో కారం వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఉప్పు పసుపు వేసి నేను రన్ చేసి పెట్టేసుకున్నాను. కొబ్బరి, ఆనియన్స్, అల్లము, పచ్చిమిర్చి అన్నీ కలిపి రెండు వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి రన్ చేసి పెట్టాను. కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. వంకాయలు మధ్యని ఏమో చూద్దాం. ఇంకా కొంచెం వేగాలండి. ఇప్పుడు వంకాయలు బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. మనం తీసేసుకున్నాము ఇది నూనె నుంచి. నెక్స్ట్ మనం ఈ మిగతా నూనెలో ఈ కారం వేసి వేయించేసుకున్నాము. ఒకేసారి కొంచెం ఒక 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, కరివేపాకు కొంచెం, ఇందాక ఎండుమిరపకాయలు చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఒక 2 ఎండుమిరపకాయలు,
ఇవి వేయగానే ఇంకా కారం వేసేసుకున్నాను. ఇది ఈజీ ప్రాసెస్ అండి. కొత్తగా వంట స్టార్టర్స్ కూడా బిగినర్స్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇట్లా అయితే లేకపోతే పచ్చికాయల్లో కారం పెట్టుకొని కూడా చేసేయచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే అది అర్థమవుతుంది, కానీ కొంచెం స్టార్టర్స్కి ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఇలా కారానికి కారం, వంకాయలకి వంకాయలు విడివిడిగా వేగించేసుకుంటే కాయల్లో పెట్టేసుకోవచ్చు. ఇది బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు కారం కూడా బాగా వేగుతూ ఉంటుంది. చూడండి, ఆయిల్లో బాగా వేగింది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాము. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నామండి. ఇంక ఇది చల్లారితే మనం వంకాయల్లో పెట్టేసుకోవాలి. పెట్టేశాక నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది. ముద్దపప్పు కలుపుకొని ఈ వంకాయలు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను కాయల్లో పెట్టాక చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ని కాయల్లో పెట్టేసుకున్నాను ఇట్లా కారము. తర్వాత మళ్ళీ బాండీలో అవన్నీ పెట్టేసుకున్నాను. కాయలన్నీ గ్యాస్ ముట్టించుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెడితే ఆ కారం అంతా కాయలకి పడుతుంది కదా. 2 నిమిషాలు ఆగి ఆఫ్ చేద్దాము. టూ మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకంతే, వంకాయ రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ లాస్ట్ టైంలో గిన్నెకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషను ముద్దపప్పు వేసుకొని కలుపుకొని ఆ వంకాయ పెట్టుకొని తింటే కొంచెం నెయ్యి వేసుకొని ఎక్సలెంట్ ఉంటుంది. ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.